1999లో జరిగిన అతిధ్వంసకరమైన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం 527 మంది వీర జవాన్లను కోల్పోయింది. ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. 1947లో భారత్ పాక్ విడిపోయిన తర్వాత నుంచి జమ్మూ కాశ్మీర్ కోసం పోరాటం మొదలైంది. జమ్మూ కాశ్మీర్ కోసం జరిగిన మొదటి యుద్ధంలో భారత్ మూడంతులు భాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఒక వంతు భాగం పాక్ స్వాధీనంలో ఉంది. ఈ భాగాన్నే పాక్ అంటారు. పాక్ ఆకుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్. దీనికోసమే నియంత్రణ రేఖ ఏర్పాటైంది, LOC లైన్ ఆఫ్ కంట్రోల్. మొదటి కాశ్మీర్ యుద్ధం నుంచి నేటి ఆపరేషన్ సింధూర్ వరకు పాక్ తన ఉగ్రముకులతో భారత్పై పోరాడుతూనే ఉంది. 1999 మే 3న గొర్రెల కాపల ద్వారా తెలుసుకున్న పాక్ చొరబాటును భారత సైన్యం ఆపరేషన్ విజయ్తో యుద్ధం ప్రారంభించింది. భారత వైమానిక దళం దానికి ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో సహకారం అందించింది. ఈ పరంపరలో జూలై 5న పాక్ సైన్యం కార్గిల్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. మిగిలిన స్థావరాలను భారత్ స్వాధీనం చేసుకోవడంతో జూలై 14న ఆపరేషన్ విజయవంతమైందని భారత ప్రధాని వాజ్పేయి ప్రకటించారు. జూలై 26 పాక్సైన్యం మొత్తాన్ని తరిమికొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. అప్పటినుంచి జూలై 26ని కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది.